దొండకాయ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం రండి. ఇవాళ సాటర్డే కదా, అందుకని చెప్పి అంటే నాన్ వెజ్ ఏమి ఉండదు, వెజ్ తింటాము, నాన్ వెజ్ తినాము మేము ఇవాళ సాటర్డే. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేగిన తర్వాత ఒక ఆనియన్ వేసుకున్న తర్వాత టమాటో ఒకటి వేసాను, కొంచెం అంటే తిక్కగా ఉండేటట్టుగా. కొంచెం దొండకాయ బాగా డీప్ ఫ్రై అయిపోకుండా టమాటో వేస్తే కొంచెం బాగుండిద్ది. టమాటా కూడా వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ వేసాను, పసుపు వేసాను. వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మూత పెట్టేస్తే మగ్గిపోయిద్ది. టమాటా మగ్గిపోయిన తర్వాత దొండకాయ యాడ్ చేసుకొని ఆ దొండకాయని కొంచెం సేపు కలుపుతూ ఉంటే దానిలో నుంచి కొంచెం లైట్గా వాటర్ రిలీజ్ అవుతూ ఉండిద్ది. ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఆయిల్లో కొంచెం వేగుతా వాటర్ రిలీజ్ అవుతూ ఉండిద్ది. అది మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత కొంచెం తిప్పుతూ ఉండాలి, మూత తీసి అంటే మగ్గబెట్టి తర్వాత మూత తీసి చూసి కొంచెం సేపు అలాగే కలుపుతూ ఉంటే అడుగును మాడకుండా ఉండిద్ది. తర్వాత కొంచెం కారం వేసుకొని కొంచెం సేపు అలా వేపుకుంటే బాగుండిద్ది. కర్రీ సూపర్గా ఉండిద్దండి. ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే ఇలాగే ట్రై చేస్తాను, ఒక్కొక్కసారి ఒక్కోలాగా చేస్తాను. రెసిపీ బాగుండిద్ది.